మొత్తానికి ఆర్సీబీ కొత్త హోమ్ గ్రౌండ్ పైన క్లారిటీ వచ్చేసింది. అలానే ఈ సీజన్ ఐపీఎల్ స్టార్టింగ్ డేట్ పైన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫో ఉంది. ఇలాంటి ఇటుకుపోయే అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐపీఎల్ పైన టాప్ లెవెల్స్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో ఇంకా వై లేట్ మామా, సరదాగా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. లాస్ట్ సీజన్ స్టాంపర్ తర్వాత ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పైన చాలా డౌట్స్ ఉండేవి. ఇన్ఫాక్ట్ వేరే వెన్యూకి షిఫ్ట్ అయిపోయే సిచ్యువేషన్ వరకు వచ్చారు. ఇప్పుడు దీనిపైన అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. అయితే కొన్ని రోజుల ముందు వరకు చాలా డ్రామాని చూసాం. ఒకవేళ లాస్ట్ మినిట్లో చిన్న సమయంలో పర్మిషన్ ఇవ్వకపోతే వేరే ఆప్షన్ ఉండాలని చెప్పేసి లాస్ట్ వీక్ ఆర్సీబీ టీమ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజేష్ మీనన్ రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ స్టేడియంలో మ్యాచెస్ కండక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ పైన అక్కడ సీఎంతో మాట్లాడారు. ఈ న్యూస్ బయటకు వచ్చిందో లేదో అక్కడే మ్యాచెస్ వచ్చేస్తారని చాలా బజ్ వినిపించింది. ఇది ఒక్కటే కాకుండా పూణేలోని ఎంసీఏ స్టేడియం అలానే నావీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంస్ ను కూడా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ గా చూశారు. చెప్పాలంటే ఆన్ గోయింగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ గేమ్స్ అన్ని డివై పాటిల్ స్టేడియంలోనే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని గేమ్స్ కి ఫుల్ హౌస్ క్రౌడ్ చూసాం. ఇట్ మీన్స్ వేరే వెన్యూస్ లో కూడా ఆర్సీబీ క్రేజ్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ స్టేట్ లో ఆర్సీబీ మ్యాచెస్ పెడదామంటే ఎవరు నో చెప్పరు. బికాజ్ ఆర్సీబీ ఒక బ్రాండ్, వాళ్ళ మ్యాచెస్ ని వచ్చేస్తే బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది తప్పిస్తే డిసడ్వాంటేజెస్ చాలా తక్కువ. ఇదే విషయాన్ని కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇన్ కేస్ ఆర్సీబీ వేరే స్టేట్ కి వెళ్ళిపోతే అది ఎలా లేదన్నా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కి బిగ్ నెగిటివ్ థింగ్ అవుతుంది. సో లాస్ట్ టైం జరిగిన స్టాంపెడ్ ని మెయిన్ హైలైట్ గా చూపిస్తూ పర్మిషన్ ఇవ్వకపోవడం కంటే మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఆల్ సేఫ్టీస్ తీసుకుంటే ఏ ఇష్యూ ఉండదు కదా అనుకుంటున్నారు. ఇది ఎవరు కావాలని చేసింది కాదు కాబట్టి అందుకే మళ్ళీ చిన్న సమయంలో మ్యాచెస్ పడడానికి స్టేట్ గవర్నమెంట్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఇంటర్నేషనల్ అండ్ ఐపీఎల్ మ్యాచెస్ హోస్ట్ చేయడానికి అఫీషియల్లీ క్లియరెన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ చిన్న సమయంలో మ్యాచెస్ జరగబోతున్నాయి. అది ఇక్కడ వన్ మేజర్ కండిషన్ పెట్టారు. అదేంటంటే ముందున్నట్టు కాకుండా ఇప్పుడు హెవీ సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్ మెజర్స్ ప్రాపర్ గా ఉండేలా చూసుకుంటామని కేసీఎఫ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం 4.5 CR అమౌంట్ పెట్టి 300 నుండి 350 ఎనబుల్ కెమెరాస్ ను కూడా ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఏదేమైనా సొంత కట్ట పైన ఫైర్ అవ్వడానికి మరోసారి ఆర్సీబీ రెడీ అవ్వబోతున్నారు. దాంట్లోనే ఓపెనింగ్ అండ్ ఫైనల్ మ్యాచ్ హోమ్ లోనే ఆడబోతున్నారు కాబట్టి ఇది నిజంగా వాళ్ళకి గ్రేట్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ లీగ్ స్టేజ్ లో బాగా పెర్ఫామ్ చేసి ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయితే సొంత కట్ట పైన కప్పు కొట్టడానికి ఎందుకంటే బెటర్ టైం మళ్ళీ రాకపోవచ్చు. అండ్ సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే ఐపీఎల్ స్టార్టింగ్ డేట్ పైన చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. బికాజ్ రీసెంట్ టైమ్స్ లో దీని గురించి ఏ అప్డేట్ లేదు. అయితే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నెక్స్ట్ 3 సీజన్స్ కోసం స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్స్ ని రివీల్ చేశారు. దాని ప్రకారం చూస్తే మార్చి 26 స్టార్ట్ చేసి మే 31 ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలానో మార్చి 8 T20 వరల్డ్ కప్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 26 స్టార్ట్ చేస్తే ప్లేయర్స్ కి 18 days గ్యాప్ కూడా దొరుకుతుంది. లేదు అంత గ్యాప్ ఎందుకనుకుంటే ఒక 1 week ముందే అంటే 19th తర్వాత ఉంటేనే స్టార్ట్ చేయొచ్చు. కిందసారి ఇలానే డేట్ అనౌన్స్ చేసి మళ్ళీ చేంజ్ చేశారు. అందుకే ఇప్పుడు 26 అంటున్నా ఎగ్జాక్ట్లీ అప్పుడే స్టార్ట్ చేస్తారు అని కాదు. దానికి తోడు తమిళనాడు, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లో స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మేజర్ టీమ్స్ లైక్ సిఎస్కే, కేకేఆర్ అండ్ ఆర్ఆర్ వాళ్ళ గేమ్స్ అని అక్కడే ఆడతారు కాబట్టి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక డిసిషన్ అయితే తీసుకోవచ్చు. ఎర్లీగా పడడానికి మేబీ వెళ్ళొచ్చు. షూర్లీ మీరైతే 19th నుండి 26 మధ్యలో ఐపీఎల్ చూస్తారు. ఇక ఇది గైస్ రీసెంట్ గా వచ్చిన బిగ్ అప్డేట్స్ ఇవి. ఇంకా ఏమైనా వస్తే నేను ఫాస్ట్ గా వీడియో చేస్తాను. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.